వన్స్ అపాన్ ఏ టైం తెలుగు సినిమాల్లో రీమేక్స్ అనేవి సేఫ్ ఫార్ములా. తమిళ్, హిందీ, మలయాళం మూవీస్ని రీమేక్ చేసి పెద్ద పెద్ద హిట్స్ కొట్టేవాళ్ళు మన స్టార్ హీరోస్. ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేసి మన స్టార్స్కి బ్లాక్ బస్టర్ రేంజ్లో కలెక్షన్స్ ఇచ్చారు. ఆ టైంలో రీమేక్స్ అంటే రిస్క్ కాదు, ఒక గ్యారంటీ హిట్ ఫార్ములా లాగే ఉండేది. చిరు, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోస్ రీమేక్స్ చేసి ఎన్నో బ్లాక్ బస్టర్స్ కొట్టారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ కంప్లీట్గా మారిపోయింది. రీమేక్స్కి క్రేజ్ తగ్గిపోయింది. బాక్సాఫీస్ దగ్గర 1 by 1 ఫెయిల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ కూడా వాళ్ళ ఫేవరెట్ హీరో రీమేక్స్ చేస్తే చూడలేకపోతున్నారు. ఒక స్ట్రేట్ సినిమా కోసం తెగ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్, కానీ హీరోస్ మాత్రం రీమేక్సే చేస్తున్నారు. ఆ రీమేక్స్ ఏమో లైన్గా ఫ్లాప్ అవుతున్నాయి. ఎందుకు రీమేక్స్ ఫ్లాప్ అవుతున్నాయి, కారణాలు ఏంటో ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, ఆడియన్స్ ఎక్స్పోజర్. ఇప్పటికీ ఓటీటీ ప్లాట్ఫామ్స్, యూట్యూబ్, సోషల్ మీడియా వల్ల ఒరిజినల్ వెర్షన్స్ అన్నీ మనకి ఈజీగా దొరుకుతున్నాయి. ట్విస్ట్లు, క్లైమాక్స్, స్టోరీ లైన్ ఆల్రెడీ ఆడియన్స్కి తెలిసిపోవడం వల్ల అలా తెలిసిన సినిమాని రీమేక్ చేసి పెద్ద స్క్రీన్ మీద చూడడం అంటే ఆడియన్స్కి ఇంట్రెస్ట్ రావట్లేదు. ఆడియన్స్ టేస్ట్ కూడా చేంజ్ అయ్యింది. కరెంట్ జనరేషన్కి ఫ్రెష్ కంటెంట్, బోల్డ్ కాన్సెప్ట్, న్యూ స్టోరీ టెల్లింగ్ ఉండాలి. అలాంటి ఈ సిచ్యువేషన్లో రీమేక్ అంటే తిరిగి ఓల్డ్ స్టాక్ లాగా మారిపోతుంది. ఎగ్జాంపుల్కి మలయాళంలో ఒక స్మాల్ ఎమోషనల్ డ్రామా సూపర్ హిట్ అయ్యి ఉంటే మన తెలుగు ఆడియన్స్ అలానే కాపీ చేసి రీమేక్ చేస్తే యాక్సెప్ట్ చేయరు. కానీ సేమ్ స్టోరీని మనకి నేటివ్ ఫ్లేవర్, మన కల్చర్కి తగ్గట్టు అడాప్ట్ చేస్తే కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. తమిళ ఆర్ మలయాళంలో వర్క్ అయ్యే ఎమోషన్స్ మన నేటివ్కి కరెక్ట్ కాకపోతే మన ఆడియన్స్ ఇమీడియట్లీ రిజెక్ట్ చేస్తారు. డైరెక్ట్ ట్రాన్స్లేషన్ కంటే ప్రాపర్ అడాప్టేషన్ చేసి లోకల్ సెన్సిబిలిటీస్ని యాడ్ చేయాలి. ఓల్డ్ డేస్లో రైటర్స్ ఇలా చాలా జాగ్రత్తలు తీసుకునేవారు, కానీ ఇప్పుడు ఆ ఎఫర్ట్ లేకపోవడం వల్ల రీమేక్స్ ఫ్లాప్ అవుతున్నాయి. నెక్స్ట్ పెద్ద ఇష్యూ ఏంటంటే స్టార్ ఇమేజ్ క్లాష్. ఒరిజినల్లో హీరో న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన రీమేక్లో మన స్టార్ హీరో మాస్ ఇమేజ్ మెయింటైన్ చేయాలని ట్రై చేస్తే మిస్ మ్యాచ్ అయిపోతుంది. ఆడియన్స్ ఇమ్మీడియట్గా కంపేర్ చేస్తారు. పర్ఫార్మెన్స్ కన్నా ఇమేజ్ ఎక్కువ కనిపిస్తుంది. సోషల్ మీడియా ఇంపాక్ట్ కూడా ఎక్కువగా ఉంది. ట్రైలర్ రిలీజ్ అవ్వగానే సైడ్ బై సైడ్ కంపారిజన్స్, మీమ్స్, ట్రాల్స్ స్టార్ట్ అయిపోతాయి. స్మాల్ ఫ్లా కూడా హైలైట్ అవ్వడం వల్ల నెగిటివ్ బజ్ ఎక్కువగా ఉంటుంది. ఓల్డ్ డేస్లో సోషల్ మీడియా లేకపోవడం వల్ల రీమేక్స్కి ఈజీగా సర్వైవల్ ఉండేది. కానీ ఇప్పుడు అందరు చూస్తారు, కంపేర్ చేస్తారు, జడ్జిమెంట్ కూడా వెంటనే ఇచ్చేస్తున్నారు. క్రియేటివిటీ ల్యాక్ కూడా ఒక రీజనే. ఓల్డ్ రీమేక్స్కి మన తెలుగు ఫ్లేవర్ యాడ్ చేసి ఫ్రెష్గా ప్రజెంట్ చేశారు. కామెడీ ట్రాక్, డైలాగ్స్, సాంగ్స్ అన్నీ కస్టమైజ్ చేసి అడాప్ట్ చేశారు. కానీ ఇప్పుడు చాలా రీమేక్స్ సీన్ టు సీన్ కాపీ లాగా ఉంటాయి. డూప్లికేట్ సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది ఆడియన్స్కి. దానికి తోడు మలయాళం, కన్నడ, తమిళ్ వాళ్ళు ఒరిజినల్ మూవీస్ని ఎక్కువగా తీయడం వల్ల, వాటిని తెలుగులో డబ్ చేయడం వల్ల మన తెలుగు ఆడియన్స్ ఒరిజినల్ మూవీస్కి ఇంకా ఎడిక్ట్ అయిపోయారు. సో ఓవరాల్గా క్లియర్గా అర్థమయ్యే మ్యాటర్ ఏంటంటే తెలుగు ఆడియన్స్ ఇప్పటికీ మెచ్యూర్ అయిపోయారు. రీమేక్ అంటే ఒక కాపీలా కాకుండా స్మార్ట్ అడాప్టేషన్ మరియు నేటివిటీతో ఫ్రెష్గా ప్రజెంట్ చేస్తే రీమేక్స్ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ చాలా వరకు రీమేక్స్ కన్నా స్ట్రేట్ మూవీస్ పైనే ఆడియన్స్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? రీమేక్స్ ఈ టైంలో బెస్టా కాదా? మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.